ఆత్మవిశ్వాసంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని దివ్యాంగులు నిరూపిస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కొనియాడారు. శనివారం గుంటూరు నగరం పాలెంలోని ఎన్జీఓ కళ్యాణ మండపం నందు దివ్యాంగ ఉద్యోగులు ముందస్తు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు మరియు ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించి దివ్యాంగ ఉద్యోగులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించడానికి వైకల్యం అడ్డు కాదని మీరందరూ నిరూపించారని ఎమ్మెల్యే తెలిపారు. ఎంతో మంది మేధావులు వైకల్యాన్ని అధిగమించి చాలా రంగాలలో ప్రతిభ చాటారన్నారు. ప్రభుత్వం కూడా దివ్యాంగులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు కూడా దివ్యాంగ పిల్లలకు సరైన ప్రోత్సాహం అవకాశాలు కల్పిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కుమార్ రాజా గారికి, అలాగే ఇప్పుడే వెళ్ళినటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాధవి గారికి, అలాగే భాగస్వాములైన వాళ్ళందరికీ నమస్కారాలు పాటించే వ్యక్తులందరూ కూడా, ముఖ్యంగా మీరందరూ కూడా ఉద్యోగస్తులు. ఎందుకంటే ఇప్పుడే మీరందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, చెప్తున్నాం. ఈరోజు సమాజంలో ఆస్తులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, అన్ని అవయవాలు బాగున్నాయి, ఆలోచనలు బాగున్నాయి, కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మీకు ఒక పక్కన ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీరు జయించి ఈరోజు వాళ్ళు చేసినటువంటి డ్యాన్స్ కానీ, మా కార్తీక్ పాడినటువంటి పాట కానీ నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి. మనం ఎక్కడో టీవీలో చూస్తూ ఉంటాం, ఫలానా దివ్యాంగుడు ఈ విధమైనటువంటి మ్యాచ్లో ఇన్ని మెడల్స్ గెలిచాడు, ఫలానా దివ్యాంగుడు ఈ డ్యాన్స్లో ఈ విధంగా ఉత్తీర్ణ అయ్యాడు. ఈ మధ్య టీవీ షోస్లో కూడా చూస్తూ ఉన్నాం. దివ్యాంగులు చాలా విస్తృతమైనటువంటి క్రీడా రంగాలతో పాటు ఒక షోస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు ముగ్గురు నలుగురు చేసినటువంటి చూస్తే అది నిజమనిపిస్తాను. ఎప్పుడు వాదించేవాడిని, ఇది హౌటింగ్ పాల్గొని ఇది ఎలా జరుగుతుందో అవుతుందా లేదా అని చెప్పి నేను చూసినప్పుడల్లా కూడా నా పక్కన ఉన్నట్టు వాదించేవాడిని. అమ్మాయి సరిగా లేదు, కాలు సరిగా లేవు, కానీ ఈ పని ఎట్లా చేయగలుగుతుంది, వీళ్ళు టీవీలో ఏదో చేపిస్తున్నారు, ఇదంతా ఒక పైన డూప్ నడుస్తుందేమో అని చెప్పి నేను వాదించేవాడిని. రియల్లీ ఈరోజు వీళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే నేను 100% మీ కాన్ఫిడెన్స్ చేయగలుగుతారని నేను భావిస్తా ఉన్నాను. అందుకని నేను చెప్పినటువంటి విధంగా అన్నీ ఉన్నా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సగటు మానవుల కన్నా భగవంతుడు మీకు చాలా గుండె ధైర్యం ఇచ్చాడు. మీరందరూ కూడా ఉద్యోగస్తులుగా స్థిరపడి ఈరోజు నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మీ కాళ్ళ మీద మీకు నిలబడడం అనేది ఎవరో ఇవాళ ఇందాకే మేడం గారు చెప్పారు. అన్నీ ఉన్నా కూడా ఎల్లయ్య చెప్పాడు, అన్నీ ఉన్నా కూడా ఉద్యోగాలు లేక తిండికి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే మీరు ఉన్నటువంటి సమస్యను వెనక్కి తోసి మీరు ఉద్యోగాలు సాధించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు సాధించేటువంటితో పాటు అందరూ ఒక చోట చేరి ఒక ఉల్లాసమైనటువంటి వాతావరణంలో మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశం మీద దృష్టి పెట్టేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు నాయకుడిగా మా కోటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నా, మనం ఎక్కడైనా ఏ డయాస్ మీద ఉన్నా 100 మంది స్పీకర్లు ఉంటే ఆయన గొంతు వెంటనే ముందున్నటువంటి 1000 మంది మాట్లాడతారు. ఆ బలం అనేది ఒక వ్యక్తిలో ఆ బలం అనేది భగవంతుడు ఏదో ఒకటి తగ్గిస్తే ఇంకోటి ఇస్తాడంటారు. తప్పకుండా మీకు అందరికి కూడా గుండె దగ్గర డబ్బులు ఇచ్చుంటాడని నేను భావిస్తా ఉన్నాను. మిగతా వాళ్ళకన్నా నాకు 100 రెట్లు ఉంటే మీకు 200 రెట్లు ఉంటుంది గుండె దగ్గర. అది మీరు నమ్మాలి, అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మేము ఒక ఇద్దరిని కొట్టగలిగితే మీరు గుండె ధైర్యంతో 100 మంది కొట్టగలుగుతారు, అంత ధైర్యం మీరు ఉంటుంది. కానీ అది వెలికి తీయడం అనేది ఇలా మీరందరూ కూర్చొని కలిసిమెలిసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటే అది బయట ప్రపంచానికి కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా ఒక్కరిని ఒక చోట ఒకరిని పెడితే పక్కన పెట్టేస్తే అతను కొన్ని రోజుల తర్వాత నీరసపడిపోతాడు. అలాగే మీరు కూడా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణాన్ని అలవాటు చేసుకోండి.
వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉన్నారు. అనేక సమస్యలు ఉంటాయి, మీ ఇంట్లో సమస్యలు ఉంటాయి, బయట సమస్యలు ఉంటాయి. కానీ వీక్లీ ఒకసారి కలిసేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ పెట్టుకొని ఉంటారు. కానీ కంపల్సరీగా అది రన్ చేయండి. దానివల్ల చాలా మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది, షేరింగ్ వస్తుంది. మా ఆఫీస్లో నేను ఎల్ఐ చెప్పినప్పుడు